తెలంగాణ మాత్రం పవన్ కళ్యాణ్ అయ్యే జాగిరి కాదు. చిరంజీవి అయ్యే జాగిరి కాదు. కాదు. మీరు ఎంత నాశనం చేసిండ్రో, మీరు ఎంత వేస్ట్ కాలో జనాలకు తెలుసు. యెస్, మీకు కమిట్మెంట్ ఉంది. జనసేన పార్టీ పెట్టాం. మీ కూటమి ప్రభుత్వం నాశనం చేసింది. ఆంధ్రాలో నన్ను ఎవరు డేకట్లేదు. రెండే ఆప్షన్లు పవన్ కళ్యాణ్ గారు. ఒకటి, ఆంధ్రాలో నన్ను డేకట్లేదు, ఆంధ్రాలో నన్ను కేర్ చేయట్లేదు, అందరూ నన్ను విమర్శ చేస్తాను, నా ఇజ్జతి పోయింది, నా మానం పోయింది, నేను ఎక్కడ బతకలేను, ఇక నన్ను తెలంగాణ నేను వస్తా, ఆంధ్రాలో నాకు బాగా కూటమితో పొత్తు పెట్టుకుంటే నాకు అర్థమైపోయింది, తెలంగాణని ఒంటరిగా పోవడం చేస్తానని చెప్పేసి ఆ మాట చెప్పి ఆంధ్ర ప్రజలకు ముక్కు నెలకు రాజు క్షమాపణ చెప్పి తెలంగాణ వచ్చి అడుగు పెట్టారు. నెంబర్ 1. నెంబర్ 2, అటు బీజేపీని కూడా బీజేపీ పార్టీ కూడా మోసం చేసిందని చెప్పేసి బయటకు వచ్చి నువ్వు పోటీ చేయాలి. ఇది ఒక నెంబర్ 2. ఈ రెండే ఆప్షన్ మీ దగ్గర. అక్కడ చేసిన ఇక్కడ చేస్తే జనాలు ఊరుకోరు, చెప్పుల దండ వేసి మెడకేస్తారు జనాలు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, నీ పని లేని కళ్యాణ్, అందుకే అంటున్నా, నీకు అక్కడ ఏం పని లేదు కాబట్టి ఇక్కడ వచ్చినావు. డిప్యూటీ సీఎం హోదాలో ఎట్లా ఆంధ్రప్రదేశ్ మార్చాలో ఆ పని పెట్టుకోండి. ఇక్కడ వచ్చి ప్రచారాలు చేస్తాం, ఇక్కడ వచ్చి మేము బాగా చేస్తాం, నిలదీస్తాం, సమస్యగా పోరాటం చేస్తాం. మేము ఉన్నాం ఇక్కడ సమస్యలు పోరాటం చేసేవాళ్ళు. ఇక్కడ క్రాంతిలో పృథ్వీరాజు ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ విషయంలో ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ కంటే, బీఆర్ఎస్ కంటే, బీజేపీ కంటే విపరీతంగా ఫైట్ చేస్తున్న వ్యక్తి క్రాంతిదళ్ పృథ్వీరాజ్ అన్న. జర్నలిస్ట్ రఘు ప్లస్ పృథ్వీరాజ్ కాలేజ్ టీవీ వీళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏపీకి నడిపి ఏపీ నుండి తెలంగాణకు తీసుకొచ్చింది వీళ్ళు. వీళ్ళ వీడియోలు వైరల్ అయ్యాయి కాబట్టి ఏపీ నుండి పవన్ కళ్యాణ్ దిగేసి ప్రెస్ మీట్ పెట్టేసి పాశం యాదగిరిని కావచ్చు, పృథ్వీరాజ్ని కావచ్చు, తొలివెలుగు రఘుని కావచ్చు, కాళోజీ శ్రీనివాస్ కావచ్చు, మాలాంటి ప్రశ్నించే గొంతుల పైన ఈయన ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన రెచ్చిపోయాడు. నిన్న ఒకటే చెప్తున్నా, పృథ్వీరాజ్ అన్న నువ్వు పార్టీ పెట్టాల్సిందే. పృథ్వీరాజ్ నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. ఇక్కడ పెద్ద పెద్ద లుచ్చగాళ్ళు బచ్చగాళ్ళు పార్టీ పెడతాను, కవిత పార్టీ పెట్టింది, వీళ్ళందరూ పార్టీ పెడతాను. ఇప్పుడు యువత కోసం మీరు పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణ క్రాంతి పృథ్వీరాజ్ అన్నగారు రెస్పెక్ట్ ఇస్తున్నా మీకు. మీరు చాలా గొప్పలు, మీ మాటలు చాలా హల్చల్ అవుతున్నాయి, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకుంటాను, అది మీ నుండే ప్రారంభమవుతుంది. నిజంగా మీరు సింపుల్గా ఉంటారన్నా. ఇక్కడ నేను పృథ్వీరాజ్ కూడా చెప్తున్నా, చాలా సింపుల్ ఉంటాడు, చాలా ప్రశ్నిస్తాడు. మాలాంటి జర్నలిస్టులకు ఏమన్నా అయితే ఒకటే నిమిషం ఫోన్ చేస్తే అండగా నిలబెడతాడు. ఇక్కడ పోలీసులను, అక్కడ పోలీసులను, ఇక్కడ పోలీసులను ఉతికి ఆరేస్తాడు పృథ్వీరాజ్ అన్న. కాబట్టి తెలంగాణ వ్యక్తులకు, ఏపీ వ్యక్తులకు ఒక దిక్సూచి పృథ్వీరాజ్ అన్న. కాబట్టి పృథ్వీ అన్న, మీరు పార్టీ పెట్టండి, మీరు పార్టీ పెట్టండి, మీరు పార్టీ పెట్టండి. మీరు పార్టీ పెడితే నా జేబులో నుండి అవసరమైతే నా క్రెడిట్ కార్డుకి వేసి ₹1,00,000 నేను ఇస్తాను. పృథ్వీ అన్న, ఐ విల్ గివ్ యూ ₹1,00,000. కానీ మీరు పార్టీ పెట్టనన్నా. మీరు పార్టీ పెట్టకపోతే ప్రశ్నించే గొంతులు కవితకు భయం చేస్తారు, ప్రశ్నించే గొంతులు బీజేపీకి భయం చేస్తారు, ప్రశ్నించే గొంతులు కాంగ్రెస్కి భయం చేస్తారు, ప్రశ్నించే గొంతులు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఈ పార్టీలకు భజన చేస్తారన్నా. ప్లీజ్ అన్న, మీరు వచ్చారు, మాలాంటి వ్యక్తులు పార్టీ పెడితే కొంచెం వేరుంటుందన్నా. మేము పెట్టే స్తోమత కాదు. మీరు పార్టీ పెట్టానన్నా, మీకు అండగా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఒక ప్రత్యేకమైన రాజకీయాలు ప్రశ్నించే గొంతులతో రాజకీయాలు చేస్తే బాగుంటుందన్నా. మీరు పార్టీ పెడితే నాకు సీట్ వస్తుందన్నా. మీరు పార్టీ పెడితే నేనే ఎమ్మెల్యే నిలబడుతున్నా. మీరు పార్టీ పెడితే జనాలందరూ 119 మంది కాదన్నా, ఎమ్మెల్యేల సీట్ల కోసం, ఎంపీ సీట్ల కోసం గ్రామ రాజకీయాల్లో పోటీ పడడానికి చాలామంది సిద్ధంగా ఉన్నాడన్నా. అంబుల్ రిక్వెస్ట్ పృథ్వీ అన్న, మీ వల్ల పార్టీ మీరు పెట్టాల్సిందే అన్న. మీరు పెడితే నేను ₹1,00,000 ఇస్తాను. పృథ్వీ అన్న ప్లీజ్, సత్తా ఉన్న వ్యక్తివి, దమ్మున్న వ్యక్తివి, నువ్వు పార్టీ పెట్టన్నా. పార్టీ పెడితే జనాలు మారుతావు. అరే పనికిరాని తీర్మానం వలన పార్టీ పెట్టవా? కవిత డ్రామా రాజకీయాలు చేస్తాను, కాంగ్రెస్ వాళ్ళు డ్రామా రాజకీయాలు చేస్తాను, ఇక్కడ బీజేపీ వాళ్ళు చేస్తాను, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తాను. దీనికి ప్రత్యేకమే మనమే అన్నా. నువ్వు ఉండు మాకు అండగా, మేము ప్రోత్సహిస్తున్నామన్నా. నేను నా జేబులోకి వెళ్ళి అవసరమైతే సపోజ్ చేసి ₹1,00,000 ఇస్తాను. కాబట్టి నువ్వు పార్టీ నేను డిమాండ్ చేస్తున్నాను. రఘు అన్న, మై హంబుల్ రిక్వెస్ట్, అందరం కలిసి గట్టిగా ప్రయత్నం చేద్దామన్నా. ఈ లైవ్ వ్యక్తికి చెప్తున్నా, దయచేసి తొలి రగన్న కూడా ఇక జర్నలిజం చేస్తున్నా కరెక్టే, కానీ కొంచెం బయటికి వచ్చేసి రగన్న, పృథ్వీ అన్న, కాళోజీ సీనన్న, ఒక సూరన్న ప్రశ్నించే గొంతులు చట్టసభలో ఉండాలన్నా. మేము ప్రశ్నిస్తాం, జర్నలిస్ట్గా కొనసాగాలి, అసెంబ్లీలో వెళ్ళాలి, ఆ దిశగా అడుగు వేయాలన్నా. పృథ్వీ అన్న రిక్వెస్ట్, పార్టీ పెట్టాలన్నా. అయితే సబ్జెక్ట్ పార్టీ పెట్టాలని చెప్తున్నా, ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ని ఆంధ్ర నుండి ఇక్కడ రప్పించింది జర్నలిస్టులే, కాబట్టి పార్టీ పెట్టాల్సిందే. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, యువర్ చాప్టర్ ఈజ్ క్లోజ్. వార్తల్లో ఏం వచ్చిందో నేను చదవా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ అందరు విన్నారు, ఆయన ఏం చెప్పినా అందరు విన్నారు, తెలంగాణ ప్రేమ పైన ఎంతున్నా ఆయన విన్నారు.
ఇక వార్తలు పొన్నం ప్రభాకర్ తిట్టాడు, అద్దంకి దయాకర్ తిట్టిండు, పొన్నం ప్రభాకర్ తిట్టిండు, చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు తిట్టిండు. కేవలం బీజేపీ మాత్రం ముసుగులో గుద్దులాగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంది. అవన్నీ దిశ పేపర్లో, V6 వేలులో, ఈనాడులో అన్ని పేపర్లు వచ్చింది. అవి చదివితే గదే ఉంటుంది. కానీ నా కాన్సెప్ట్ అంటే పవన్ ఎందుకు ఫెయిల్ అయ్యింది అనేది చెప్పడమే నా ఉద్దేశం. కాబట్టి ఆ వార్తల్ని చదవా. నా అభిప్రాయం నేను చెప్పిన పవన్ కళ్యాణ్ గో టు ఏపీలో వీళ్ళు రాజకీయాలు చేసుకో. డోంట్ ఎంట్రీ తెలంగాణ ఎంట్రీ ఇచ్చినా ఇక నువ్వు ఇచ్చినా కాబట్టి ఇక ఓట్లతో మీకు బుద్ధి చెప్తాం. మీ రాజకీయాలు, మీ చీకటి రహస్య ఒప్పందాలు, మీ అమిత్ షా డ్రామాలు, మీ మోడీ డ్రామాలు, మీ చంద్రబాబు నాయుడు డ్రామాలు ఇక్కడ కొనసాగవు. మిత్రులారా, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంత రెచ్చిపోతానంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ పవన్కి ఉంది, పవన్కి మోడీ అమిత్ షా ఉంది, వీళ్ళందరికీ రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది. ఏ క్షణమైనా రేవంత్ రెడ్డి బీజేపీలో జంపు కావచ్చు. ఇది నా ఫైనల్ మాటలు. పవన్ కళ్యాణ్ నీకు పని లేదు కాబట్టే పని లేని కళ్యాణ్ అని చెప్పిన. దయచేసి ఈ వీడియో షేర్ చేయండి మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.